అమరావతి మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ ప్రారంభించగా మరో వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. అయితే ఇంతటి భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు నుంచి అనుమతి ఇంకా రాకపోవడం మెట్రో అధికారుల్ని కలవరానికి గురిచేస్తోంది. అమరావతి మెట్రో ప్రాజెక్ట్ అడ్డంకులన్నీ తొలగించుకుని ముందుకు సాగుతోంది. వివిధ దశల్ని దాటుకుని ప్రస్తుతం టెండర్లు భూసేకరణ వరకు వచ్చింది. మెట్రో పనులు చేపట్టేందుకు ఎల్&టీ, ఆఫ్కాన్స్ సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయి. ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత వచ్చాక ఈ వారంలో నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. మెట్రో కోచ్ డిపోతో పాటు స్టేషన్ల నిర్మాణం కోసం అవసరమైన 77 ఎకరాల భూమి కోసం రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే ప్రకటనలు జారీ చేసింది. వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రైతులకు ఫెయిర్ కాంపెన్సేషన్ ఇచ్చే విధంగానే, ఎవరికి అన్యాయం చేయకుండా ఫెయిర్ కాంపెన్సేషన్ ఇచ్చే విధంగానే రేట్లు ఫిక్స్ చేసి గవర్నమెంట్తో కూడా మాట్లాడి దానికి అనుగుణంగా రేట్లు ఫిక్స్ చేసి త్వరితగతిన పూర్తయ్యేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆ మెట్రో వాళ్ళు కూడా దీనికి పూర్తిగా సహకరిస్తే దీన్ని ముందుకు తీసుకొని పోవడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణకు ఇప్పటికే 300 కోట్లు విడుదల చేసింది. ఇంత కీలకమైన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు నుంచి అనుమతి ఇంకా మంజూరు కావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై అమరావతి మెట్రో అధికారులు, ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులతో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధికారులు సమావేశమై ఇచ్చిన అనుమతి విషయానికి వచ్చేసరికి మెలికపెట్టారు. కేంద్రం మెట్రో ప్రాజెక్టు కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నందున ఆ తర్వాతే విజయవాడ మెట్రోకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. మెట్రో అధికారులు కొత్త పాలసీ కోసం వేచి చూస్తున్నారు. వాస్తవానికి విజయవాడ మెట్రోకు కేంద్రం ఏడాది క్రితమే అనుమతులు ఇచ్చింది. కాబట్టి కొత్తగా రాబోయే పాలసీకి విజయవాడ మెట్రోకు సంబంధముండదు. ఈ విషయంలో ఏం చెయ్యాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త పాలసీని తయారు చేస్తున్నారు, కొంచెం ఈజీ చేస్తున్నారు అన్నమాట. మెట్రో శాంక్షన్ అవడానికి ఈజీ చేస్తున్నది కొత్త పాలసీ. అలాగనే ఇంకా నాకు తెలిసినంత వరకు ఇండియాలో చాలా సిటీస్లో మెట్రో తీసుకురావాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ నెలాఖరికల్లా ఏమన్నా న్యూ మెట్రో పాలసీ అయిపోతే మనకు జూన్లో పిఏబీ మీటింగ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. సో 10 రోజులు అటు ఇటులో అవుతుందే తప్పించి నో అనేది ఎవరు చెప్పలేదు. దీనికి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని విదేశీ బ్యాంకుల నుంచి తీసుకునేందుకు అధికారులు చేపట్టిన చర్యలు కొలిక్కి వస్తున్నాయి. జర్మన్, ఫ్రాన్స్కు చెందిన బ్యాంకులు రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. అయితే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అనుమతి వచ్చే వరకు రుణం మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా అనుమతులు తీసుకొచ్చేలా చూడాలని మెట్రో అధికారులు కోరనున్నారు.